పసిఫిక్ రీచ్ 2025 వ్యాయామం ఏ దేశంలో నిర్వహించబడుతున్నది? సింగపూర్. భారత నావికాదళానికి చెందిన డైవింగ్ సపోర్ట్ వెజల్ ఐఎన్ఎస్ నిస్టార్ సింగపూర్లో జరిగే ఎక్సర్సైజు పసిఫిక్ రీచ్ 2025లో పాల్గొంటున్నది. ఎక్సర్సైజు పసిఫిక్ రీచ్ అనేది 40 దేశాలకు పైగా భాగస్వామ్యంతో ద్వైవార్షిక బహుళజాతి వ్యాయామం. సముద్ర దశలో ఐఎన్ఎస్ నిస్టార్ మరియు సబ్మెరైన్ రెస్క్యూ యూనిట్ దక్షిణ చైనా సముద్రంలోని రెస్క్యూ కార్యకలాపాలను నిర్వహిస్తాయి. గిరిజన యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి మిసాల్ ప్రాజెక్టును ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? మధ్యప్రదేశ్. ఇటీవల మధ్యప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ గిరిజన యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి మిసాల్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ ఇనిషియేటివ్లో మధ్యప్రదేశ్ అంతటా గిరిజన విద్యార్థుల కోసం వర్క్షాపులు, శిక్షణ శిబిరాలు మరియు కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ కార్యకలాపాలు ఉంటాయి. స్థానిక సవాళ్లను గుర్తించి వినూత్న పరిష్కారాలను పెంపొందించడానికి విద్యార్థులను ప్రోత్సహించనున్నారు. ఫ్రీడమ్ ఎడ్జ్ అనే త్రైపాక్షిక వ్యాయామం ఏ దేశాలు ప్రారంభించాయి? అమెరికా, దక్షిణ కొరియా మరియు జపాన్. ఉత్తర కొరియా అణు బెదిరింపులకు వ్యతిరేకంగా త్రైపాక్షిక రక్షణ సహకారాన్ని పెంపొందించడానికి అమెరికా, దక్షిణ కొరియా మరియు జపాన్ సెప్టెంబర్ 15న బెజు ద్వీపం సమీపంలో ఫ్రీడమ్ ఎడ్జ్ అనే ఉమ్మడి వైమానిక మరియు నావిక విన్యాసాలను ప్రారంభించాయి. ఈ విన్యాసాల్లో క్షిపణి రక్షణ, వైమానిక కార్యకలాపాలు మరియు సైబర్ సామర్థ్యాలు ఉన్నాయి. ఆగస్టు 2025 ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్గా ఎంపికైన క్రికెటర్ ఎవరు? మహమ్మద్ సిరాజ్. ది ఓవల్లో జరిగిన ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ చివరి టెస్టులో 9 వికెట్లు తీసి ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్ను భారత్ 2-2తో సమం చేయడంలో సహాయపడినందుకు మహమ్మద్ సిరాజు ఆగస్టు 2025కి ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్గా ఎంపికయ్యాడు. భారతదేశం ఇటీవల ఏ దేశాన్ని అధిగమించి ప్రపంచవ్యాప్తంగా 3వ అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్గా అవతరించింది? జపాన్ దేశాన్ని. జపాన్ను అధిగమించి భారతదేశం 3వ అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్గా అవతరించింది. ప్రపంచ ఆటోమొబైల్ తయారీలో మొదటి 2 దేశాలు చైనా మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. భారతదేశం ఎలక్ట్రిక్ వాహనాలు, హైడ్రోజన్ ఇంధనం మరియు ప్రత్యామ్నాయ ఇంధనాలలో ముందంజలో ఉంది. హైడ్రోజన్ ట్రక్కులు ప్రారంభించబడ్డాయి. ఇంజనీరింగ్ ఎక్సలెన్స్ కోసం ఏఎస్ఎంఈ హోలీ పథకాన్ని ఎవరికి ప్రదానం చేశారు? బాబా కళ్యాణి. భారత్ ఫోర్జ్ చైర్మన్ అండ్ ఎండి బాబా కళ్యాణిని ప్రతిష్టాత్మకమైన ఏఎస్ఎంఈ హోలీ పథకంతో సత్కరించారు. గణనీయమైన ప్రజా ప్రయోజనంతో కూడిన అత్యుత్తమ ఇంజనీరింగ్ ఆవిష్కరణను గుర్తించారు. 579 కోట్ల ఒప్పందంలో క్రికెట్ టీమిండియా కొత్త స్పాన్సర్గా ఏ సంస్థ మారింది? అపోలో టైర్స్. బీసీసీఐ వేలంలో అపోలో టైర్స్ భారత క్రికెట్ జట్టుకు కొత్త ప్రధాన స్పాన్సర్గా మారింది. ఈ 3 ఏళ్ల ఒప్పందం 121 ద్వైపాక్షిక మ్యాచ్లు మరియు 21 ఐసీసీ గేములను ఇది కవర్ చేస్తుంది. సగటున ఒక్కో మ్యాచ్కు 4.77 కోట్లు. అపోలో బ్రాండింగ్ ఇప్పుడు టీమ్ ఇండియా జెర్సీలపై ప్రముఖంగా కనిపిస్తుంది. చైల్డ్ న్యూట్రిషన్ రిపోర్ట్ 2025ను ఏ సంస్థ విడుదల చేసింది? ఐక్యరాజ్యసమితి పిల్లల నిధి యూనిసెఫ్. యూనిసెఫ్ సెప్టెంబర్ 10న చైల్డ్ న్యూట్రిషన్ రిపోర్ట్ 2025ను విడుదల చేసింది.
5 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లల్లో 5% మరియు 5 నుంచి 19 సంవత్సరాల వయసు గల పిల్లలు మరియు కౌమార దశలో 20% మంది అధిక బరువుతో ఉన్నారు. భారత ఋతుపవనాల పరిణామాన్ని అర్థం చేసుకోవడానికి శాస్త్రవేత్తలు నాగాలాండ్లోని శిలాజ ఆకులను ఏ పద్ధతి ద్వారా అధ్యయనం చేశారు? క్లాంప్ అనగా క్లైమేట్ లీఫ్ అనాలసిస్ మల్టీవేరియేట్ కార్యక్రమం. నాగాలాండ్లోని శిలాజ ఆకులపై జరిపిన అధ్యయనంలో అంటార్కిటికా భారత ఋతుపవనాలను ఎలా ప్రభావితం చేసిందో వెల్లడైంది. శిలాజ ఆకులను విశ్లేషించడానికి పరిశోధన క్లాంప్ అనగా క్లైమేట్ లీఫ్ అనాలసిస్ మల్టీవేరియేట్ ప్రోగ్రాం పద్ధతిని ఉపయోగించింది. గత వాతావరణాలను పునర్నిర్మించడానికి క్లాంప్ శిలాజ ఆకులను వాతావరణ వేలిముద్రలుగా పరిగణిస్తుంది. సౌరాగ్య ఎథ్నిక్ వేర్ బ్రాండ్ను ఎవరు ప్రారంభించారు? సౌరవ్ గంగూలీ. ఎథ్నిక్ వేర్ బ్రాండు సౌరాగ్యను ప్రారంభించేందుకు మింత్రా మాజీ క్రికెట్ కెప్టెన్ అయినటువంటి సౌరవ్ గంగూలీతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. భారతదేశంలో విస్తరిస్తున్న ఆన్లైన్ ఫ్యాషన్ పరిశ్రమలో పెరుగుతున్న పోటీ మధ్య వృద్ధి చెందుతున్న పండుగ దుస్తుల మార్కెట్ను సంగ్రహించడం మరియు ప్రీమియం ఎథ్నిక్ విభాగంలో మింత్రా ఉనికిని బలోపేతం చేయడం ఈ ఆవిష్కరణ యొక్క లక్ష్యం. 2025 ఇంజనీర్స్ డే యొక్క థీమ్ ఏమిటి? డీప్ టెక్ అండ్ ఇంజనీరింగ్ ఎక్సలెన్స్ డ్రైవింగ్ భారతదేశ టెకేడ్. ఇటీవల భారతదేశంలో ఇంజనీర్ల ప్రతిభ, సృజనాత్మకత మరియు అంకిత భావాన్ని గౌరవించేందుకు సెప్టెంబర్ 15న ఇంజనీర్ల దినోత్సవం 2025 జరుపుకున్నారు. ఈ దినోత్సవం భారతదేశపు గొప్ప ఇంజనీర్లు మరియు దార్శనికులలో ఒకరైన సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను స్మరించుకుంటుంది. 2025 యొక్క థీమ్ వచ్చేసి డీప్ టెక్ అండ్ ఇంజనీరింగ్ ఎక్సలెన్స్ డ్రైవింగ్ ఇండియాస్ టెకేడ్. 2025 సెప్టెంబర్లో క్లామిడియా నుండి కోలాలను రక్షించడానికి ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యాక్సిన్ను ఏ దేశం ఆమోదించింది? ఆస్ట్రేలియా. ఇటీవల ఆస్ట్రేలియా క్లామిడియా నుండి కోలాలను రక్షించడానికి ప్రపంచంలోనే మొట్టమొదటి టీకాను ఆమోదించింది. కోలా ఎలుగుబంటి ఆస్ట్రేలియాకు చెందినటువంటి ఒక వృక్ష సంబంధమైన శాకాహార మార్సుపియల్. కోలా ఎలుగుబంటి అనేది ఎక్కువ సమయం యూకలిప్టస్ చెట్లను తింటాయి మరియు నిద్రపోతాయి. క్లామిడియా వంధ్యత్వం, అంధత్వం మరియు మరణానికి కారణమవుతుంది. ఇది IUCN అనగా ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ద్వారా దుర్బలంగా జాబితా చేయబడింది. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ యొక్క ఇన్స్పైర్ అవార్డు పథకంలో బీహార్లోని ఏ జిల్లా మొదటి ర్యాంకును పొందింది? ముజఫర్పూర్. 2025 ఇన్స్పైర్ అవార్డుకు ముజఫర్పూర్ భారతదేశంలో మొదటి స్థానంలో నిలిచింది. 7403 మంది విద్యార్థులు వినూత్న ఆలోచనలను సమర్పించారు. బెంగళూరు మరియు లక్నో వంటి ప్రధాన నగరాలను అధిగమించింది. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం నిర్వహిస్తున్నటువంటి ఇన్స్పైర్ అవార్డు 6 నుండి 10వ తరగతి వరకు విద్యార్థుల్లో సృజనాత్మకత మరియు ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది. నమూనాలను నిర్మించడానికి ఆర్థిక సహాయం కూడా అందిస్తుంది. INS ఆండ్రోత్ అనేది ఏ షిప్ యార్డ్ నిర్మించిన యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్? గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్, కోల్కతా. ఇటీవల భారత నావికాదళం స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన రెండవ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ అయినటువంటి
ఐఎన్ఎస్ ఆండ్రోత్ను అందుకుంది. దీనికి లక్షద్వీప్ ద్వీప సమూహంలోని ఆండ్రోత్ ద్వీపం పేరు పెట్టారు. కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ నిర్మించిన 8 ASWSWC నౌకలలో ఐఎన్ఎస్ ఆండ్రోత్ అనేది రెండవది. హో తెగ ఎక్కువగా ఏ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది? కొల్హాన్ ప్రాంతం. హో లేదా కొల్హ ప్రజలు భారతదేశంలోని ఆస్ట్రియాసిటిక్ ముండా జాతి సమూహం. వారు తమను తాము హో, హొడాకో మరియు హోరో అని పిలుస్తారు. అనగా వారి భాషలో మానవుడు అని అర్థం. వారు ప్రధానంగా జార్ఖండ్, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్ మరియు బీహార్లోని కొల్హాన్ ప్రాంతంలో కనిపిస్తారు. రైతులకు ఏఏ ఆధారిత ఋతుపవనాల సూచనలను పంపడానికి వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏ మొబైల్ ప్లాట్ఫామ్ను ఉపయోగించింది? M-కిసాన్. ఇటీవల వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ రైతులకు ముందస్తు ఋతుపవనాల అంచనాలను పంపడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐను ఉపయోగించింది. 13 రాష్ట్రాలలో దాదాపు 3.8 కోట్ల మంది రైతులు M-కిసాన్ ప్లాట్ఫామ్ ద్వారా SMS ద్వారా ఏఐ ఆధారిత వాతావరణ సూచనలను అందుకున్నారు. M-కిసాన్ అనేది SMS ఆధారిత ప్లాట్ఫామ్. ఇది రైతులకు నేరుగా వ్యవసాయ సలహాలు మరియు సేవలను అందిస్తుంది. మొదటిసారిగా విజయవంతంగా సాగు చేయబడిన ఈస్టోమా పువ్వు ఏ ప్రాంతాలకు చెందినది? మెక్సికో మరియు అమెరికా. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ కింద ఉన్న నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ NBRI దీనిని ఒడిస్సాలో విజయవంతంగా సాగు చేసింది. ఈస్టోమా మెక్సికో మరియు అమెరికాకు చెందినది మరియు ఒడిస్సాలో సంవత్సరానికి 2 సార్లు పెంచవచ్చు. ఈ ఈస్టోమా సాగు నుండి రైతులు ఎకరానికి సీజన్కు 2 లక్షల రూపాయల వరకు సంపాదించవచ్చు. అంతర్జాతీయ ఎలక్ట్రోటెక్నికల్ కమిషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? జెనీవా, స్విట్జర్లాండ్. భారతదేశం 2025 సెప్టెంబర్ 15 నుంచి 19 వరకు న్యూఢిల్లీలోని భారత మండపంలో అంతర్జాతీయ ఎలక్ట్రోటెక్నికల్ కమిషన్ యొక్క 89వ సాధారణ సమావేశాన్ని నిర్వహించింది. అంతర్జాతీయ ఎలక్ట్రోటెక్నికల్ కమిషన్ అనేది 1906లో స్థాపించబడిన లాభాపేక్ష లేని సంస్థ. దీని యొక్క ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. నమో లక్ష్మి యోజనను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? గుజరాత్. ఇటీవల గుజరాత్ ప్రభుత్వం నమో లక్ష్మి యోజన కింద 10.49 లక్షలకు పైగా బాలికలకు 1000 కోట్లకు పైగా ఆర్థిక సహాయం అందించింది. 2024లో గుజరాత్ ప్రభుత్వం నమో లక్ష్మి యోజనను ప్రారంభించింది. ఈ పథకం గుజరాత్ సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు మరియు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కింద 9 నుండి 10 తరగతుల బాలికలకు మద్దతిస్తుంది. జన్ కళ్యాణ్ అనగా సంబల్ పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సంబల్ పథకాన్ని మానవత్వానికి సేవ చేయడం అనే భారతదేశ నైతికతకు ప్రతిబింబంగా అభివర్ణించారు. అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత కల్పించడానికి ముఖ్యమంత్రి జన్ కళ్యాణ్ అనగా సంబల్ పథకం 2018లో ప్రారంభించబడింది. సహాయంలో అంత్యక్రియలకు 5,000 రూపాయలు, సహజ మరణానికి 2 లక్షల రూపాయలు, ప్రమాదవశాత్తు మరణానికి 4 లక్షల రూపాయలకు 4 లక్షల రూపాయలు, పాక్షిక వైకల్యానికి 1 లక్ష రూపాయలు మరియు శాశ్వత వైకల్యానికి 2 లక్షల రూపాయలు అందుతాయి.